వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ విజయలక్ష్మి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ పంట పొలాలను పరిశీలించిన పొద్దుటూరు ఎమ్మెల్యే అధికారులను సంప్రదించి న్యాయం చేస్తారంటూ హామీ దింటినపాడులో జనసేన పర్యటన రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ సిద్ధవటంలో అయ్యప్ప ఆలయ నిర్మాణం చేయూత ఇస్తున్న దాతలు పాడేరు ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అస్వస్థత కలుషిత ఆహారం తినడమే కారణం ఇక డీటెయిల్స్ వెళ్తే మధ్యప్రదేశ్ నుంచి 150 మంది కూలీలతో హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సును ఆదిలాబాద్ రవాణా శాఖ అధికారులు సీజ్ చేస్తున్నారు. అక్కడి ఆర్టీసీ డిపోలో ఉంచారు. ట్రావెల్స్ నిర్వాహకులు చేసిన పనికి ప్రయాణికులు రోడ్డున పడటంతో కాంగ్రెస్ నేతలు స్పందించారు. వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నగేష్, షేక్ కలీం, సంతోష్ ఖడే భోజన సదుపాయాలు కల్పించారు. రవాణా శాఖ అధికారులతో పాటు ట్రావెల్స్ యాజమానులతో మాట్లాడి హైదరాబాద్ పంపించేశారు. मध्य प्रदेश से हैदराबाद जाने वाली एक बस जिसमें करीब 148 से 150 लोग सफ़र कर रहे थे। गैर कानूनी तौर पे मध्य प्रदेश के बस वाले ने इतने लोगों को बिठा लिया। पहले कम लोग थे, आगे 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 लोगों को बिठाते हुए ये सारे लोग मध्य प्रदेश से हैदराबाद के लिए लेबर का काम करने, कंस्ट्रक्शन काम करने के लिए जा रहे थे। तो RTO डिपार्टमेंट आदिलाबाद चेक पोस्ट पे ये लोगों को रोक के चेकिंग करते वक्त बस में इतने सारे लोग रहने से कानून के खिलाफ है बोल के उनके बस को सीज कर उनको चेक रिपोर्ट देकर आदिलाबाद बस डिपो में बस लगाया गया। तो यहाँ पे बहुत सारे लोग हैं बोल के मेरे अपने दोस्त अहबाब बोले कि यहाँ पे भूखे प्यासे और सफ़र के लिए किसी गाड़ी का इंतज़ार करते हुए मेरे हिंदुस्तानी भाई एक करीब 150 भाई यहाँ बैठे हुए बोल के मालूम होते हैं। हमारी कांग्रेस की टीम और सारे लोग मिलकर आकर MBI DTC साहब से और DSP साहब और कलेक्टर मैडम से भी बात करने की कोशिश की है कि इनको किसी ज़रिए से इनके घर तक पहुंचाए। और फिर जो बस ओनर था उनसे बात करें तो वो रिस्पांस देने को तैयार नहीं था कि वो ड्राइवरों को मालूम, मुझे नहीं मालूम। तो फिर उसको अपने लैंग्वेज में समझाकर इनको बसों का इंतज़ाम करा रहे हैं। और मेरी पूरी टीम हमेशा ऐसे काम में पहले रहती, तो इनके पूरे लोगों का खाने का इंतज़ाम, नाइट का डिनर करवाकर इनको ఇద్దరు మైనర్లు ప్రేమించుకున్నారు. ఓ స్నేహితురాలతో కలిసి బషీరాబాద్లో కాలేజ్ పని మీద వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఆ అబ్బాయి మృతదేహము గ్రామ శివారులో కనిపించింది. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండల కేంద్రానికి చెందిన గూడాల చందు దూరపు బంధువైన తన మర్దిల్ని ప్రేమించాడు. ఇద్దరు మానసికంగా ఏకమయ్యారు. పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారు. అంతలో అమ్మాయి తల్లిదండ్రులకు, బాబాయిలకు ఈ విషయం తెలిసింది. ప్రియుడు చందును పలుమార్లు
బెదిరించారు. అక్టోబర్ 28న స్నేహితులతో కలిసి ఇద్దరు బషీరాబాద్కు కాలేజీ పని మీద వెళ్లారు. అక్కడ పని ముగించుకుని తిరిగి అమ్మాయిని దోమ మండలం బ్రాహ్మణపల్లిలో దించి తిరిగి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో దోమ మండలం అనంతరెడ్డి పల్లిగేటు సమీపంలో తలకు బలమైన గాయమై మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసుకుని బొలెరో ఢీకొన్నందువల్ల చనిపోయాడన్నట్లు తేల్చారు. ఆ అమ్మాయిని ప్రేమించినందుకే ఈ దారుణానికి పాల్పడ్డారన్నట్టు బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై మరోసారి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ దోమ పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. ఎస్పీ రమేష్ డౌన్ అంటూ నినాదించారు. మనది కూడా పనం అదే పోయినా పర్వాలేదు. మేము 70 మంది బయట దేవునాడు వచ్చాం సార్. రాడు వీడు అన్ని పెట్టిన టోటల్ వీడియోస్. వాడు ఎగ్జామ్ కోసం అని పోయిండు. అక్కడ బ్రాహ్మణపల్లిలో వాళ్ళ లవర్ ఒక అమ్మాయి ఉంటుంది, ఆమెను కలవడానికి వెళ్ళిండు. కలిసి ఆమెను డ్రాప్ చేసి వస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలిపి వాడిని చంపేసి అక్కడ పడేసిరు. పోలీసులు దాన్ని యాక్సిడెంట్ అని చెప్తున్నారు. మేము దానిపైన వాని శరీరం పైన ఎక్కడ ఎలాంటి గాయాలే లేవు. పోలీసులు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఎందులో రెడ్డి జనార్దన్ రెడ్డి అనే ఆయన వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మేము యాక్సిడెంట్, మేమేమో మర్డర్ అని మేము కంప్లైంట్ ఇస్తే యాక్సిడెంట్ అని చెప్తున్నాం. నగరంలోని ప్రఖ్యాత నెహ్రూ జులాజికల్ పార్క్లో ఓ యువకుడు హద్దుమీరి సింహంతో చెలగాటం ఆడుతున్నాడు. అది చూసి యాజమానికులు దర్యాప్తు చేస్తూ అక్కడికి వచ్చిన పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ పెద్ద ఎత్తున కేకలు వేశారు. అది తెలిసిన యాజమానులు అక్కడికి వచ్చి అతన్ని కాపాడారు. ఒకవేళ దొరికి ఉంటే ఆహారంగా మారిపోయేవాడు. రంగప్రవేశం చేసిన జూ పార్కు పరుగున వచ్చి అతన్ని కాపాడారు. అనంతరం బహదూర్పుర పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు. సింహంతో చెలగాటమాడిన యువకుణ్ణి సాయి కుమార్గా గుర్తించారు. మద్యం మత్తులోనే అతను ఈ చర్యకు పాల్పడ్డారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బహదూర్పుర పోలీసులు తెలిపారు. రిమోట్ రాలేదు. కడప జిల్లా సిద్ధవటంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప ఆలయాన్ని నిర్మించుతున్నారు. ఇందుకు ప్రజా ప్రతినిధులు తమ వంతు సహకారం అందించాలని నిర్వాహకులు కోరారు. ఇందుకు స్పందించిన అట్లూరు మండలం చెందిన శివారెడ్డి పంచలోహ విగ్రహంతో పాటు 20,000 రూపాయల నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వస్తు రూపంలో లేదా సామాగ్రి రూపంలో భగవంతునికి సేవ చేయాలని కోరారు. శ్రీ బాలబ్రహ్మేశ్వర దేవస్థానం ఆవరణంలో అయ్యప్ప స్వాములు
పూజ చేసుకోవడానికి నివసించడానికి ఒక చిన్న రేకుల షెడ్డు, వినాయక స్వామి గుడి, సుబ్రహ్మణ్య స్వామి గుడి, అయ్యప్ప గుడి ప్రతిష్ట చేసుకోవడానికి గ్రామ ప్రజలు మరియు భక్తాదులు అందరూ చందా రూపంగా కానీ, ధన రూపంగా కానీ, వస్తువు రూపంగా కానీ మనం ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే ఇప్పుడు ఫస్ట్ శివారెడ్డి స్వామి 20,000 నగదు, పంచలోక విగ్రహం, మండలం సోమేశ్వరపురం ఆ స్వామి దాత చెప్పినాడు శివారెడ్డి స్వామి. అందరూ సహకరించాలని కోరుతున్నాను. స్వామి ఏ చరణయ్యప్ప. నేను మేస్త్రిని స్వామి, బేదారు పనిచేస్తాను. ప్రతి ఒక్కరు సాయం చేస్తే నేను కట్టిస్తాను స్వామి. దయచేసి ప్రతి ఒక్కరు సాయం చేయండి స్వామి. గుడి కట్టాలనుకుంటున్నాను. అయ్యప్ప స్వామి గుడి ఒకటి, వినాయకుడి గుడి ఒకటి, సుబ్రహ్మణ్య స్వామి గుడి 3 కలిపి రేకుల చెట్టుతో కట్టాలనుకుంటున్నాము. దయచేసి కార్తీక మాసం సందర్భంగా కడప జిల్లా సుండుపల్లి శివాలయంలో అయ్యప్ప స్వామికి అంబులం పూజ చేశారు. నాగరాజు గురుస్వామి, డాక్టర్ ధనంజయ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరిగాయి. నాగార్జున స్వామి దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. 300 మంది అయ్యప్ప స్వాములు హాజరయ్యారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న సీతంపల్లె, సౌరెడ్డిపల్లె, కల్లూరు గ్రామాలలో పొద్దుటూరు ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పర్యటించారు. వ్యవసాయ అధికారులతో కలిసి పొలాలను పరిశీలించారు. వరి, మినుము, శనగ రైతులతో మాట్లాడారు. వారి కష్టనష్టాలను ఆలకించారు. అధికారులతో మాట్లాడి తగు న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఆయన వెంట పొద్దుటూరు మండల అధ్యక్షుడు శేఖర్ యాదవ్, వైఎస్ఆర్సీపీ ప్రచార కమిటీ కన్వీనర్ కల్లూరు నాగేందర్ రెడ్డి, గ్రామాల సర్పంచులు, ముఖ్య నాయకులు, రైతులు ఉన్నారు. అంతంత మాత్రం పంటలతోనే రైతులు వ్యవసాయాన్ని కొనసాగిస్తూ ఉండే పరిస్థితి అనాదిగా. చెప్పుకోదగ్గ నీటి వనరులు, చెప్పుకోదగ్గ ఆర్థిక శక్తి మా రైతులకు లేకపోవడం, అయినప్పుడు కూడా వ్యవసాయం మీద మక్కువతోనూ గ్రామీణ ప్రాంతాల్లో జీవనం కొనసాగించే రైతులు ఆ పల్లెలను
ఇవ్వలేకపోవడం, ఆ పల్లెలను వ్యవసాయాన్ని వాళ్ళు విడిస్తే ఈ దేశానికి అన్నం లేని పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఆ రైతుకి అన్నం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఏదో ఒక సందర్భంలో ప్రకృతి రైతు మీద శాసనం చేస్తూ ఉంది, శపిస్తూ ఉంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క కారణం. కొన్ని సంవత్సరాల కిందటేమో వర్షాలు లేని కారణం, ఈ మధ్యకాలంలో వర్షాలు అధిక కావడం. ఎటొచ్చినా కానీ దెబ్బ రైతుకే. సన్న చిన్నకారు రైతుల దగ్గర మొదలుకొని పెద్ద రైతుల వరకు కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యవసాయం చేయాలంటేనే రైతు భయపడే పరిస్థితి వస్తుంది మా జిల్లాలో ప్రకృతి వల్ల. ఈరోజు ప్రొద్దుటూరు మండలానికి సంబంధించినటువంటి వ్యవసాయాన్ని గమనించినట్టయితే ఇప్పుడు మనం చూస్తూ ఉండేది దాదాపుగా 9,000 ఎకరాలు పూర్తిగా దెబ్బతినింది శనిగా. 2,500 ఎకరాలు వరి దెబ్బతినింది, మినుము దెబ్బతినింది, పెసర దెబ్బ తినబోతోంది. ఏ పంట చూసినా కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. చేనులు లేకపోతే, పొలాలు లేకపోతే వదిలిపెట్టుకోవాల్సిన పరిస్థితి. చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం దింటనపాడులో నీట మునిగిన పొలాలను జనసేన నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తోటరాజ రమేష్ మాట్లాడుతూ గ్రామంలోని సుమారు 400 ఎకరాలు వర్షాల వల్ల నీట మునిగాయన్నారు. పంట నీటిపాలు కావడంపై విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని, ఎకరాకు 30,000 రూపాయలు ఇవ్వాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మునీర్, కాకుమాను రమేష్, మల్లకోటి, యోబు, కోటేశ్వరమ్మ, అమరేశ్వరి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. వచ్చింది కొంత వచ్చింది అనుకున్నాము, అంతలోకి ఇది వచ్చి పడింది. ఇవి కూడా రావు. అయితే ఇప్పుడు దాకా అయితే ఎవరు రాలి, అధికారులు కానీ ఆడికి వచ్చేది తాటపూలు రాలేదు. పల్లెలోకి పోయారంటే తెల్లారు వస్తాంలే అన్నారు, రాలా. అది పొలం ఏం బాగా వాళ్ళు కూడా పల్లెలోకి పోయారు. 7,000 8,000 అయింది వ్యవసాయం పాడే వరకు. మొత్తం 50 దాకా అవుద్ది. మిర్చి పంటకైతే మిర్చికి 70 పైనే, 70 పైనే. దాని 3 పువ్వులు మందు వేసాం, పొలం మందు. దానికి దీనికి 10 తేడా ఉంటుందండి. మా చాకరీ తీసాయి. మరి వ్యవసాయం కానీ ఏమన్నా కానీ ఇది పనికొత్తయో పనికిరావో మరి మనం చెప్పలేమో. జనం కొంతమంది మైండిపోయి వెళ్తున్నారు, ఇల్లు తెలియక పక్కేళ్ళకి పోతున్నారు, పిల్లలు పోయి తీసుకొస్తున్నారు. ఇది కాదు మన ఇల్లు ఇది అని. అది మరి 15 ఎకరాలు వేసారు. మరి ఏంది, మా సొంత పొలాలు కాదు, కౌలేకే మేము వేసింది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? నష్టపరిహారం ఇస్తారేమో ఇవ్వమన్నారు, వస్తున్నామన్నారు, మరి రాలేదు. రాసుకొని పోతామన్నారు. వ్యవసాయ అధికారులు ఎవరు రాలేదా? ఎవరు రాలా. మన ఎవరో పల్లెకి వచ్చారంటే వెళ్ళారు, మరి రేపు వస్తామని రాలా, ఎవరు రాలా. అది ఈరోజు వారి యొక్క ప్రాణాలు విడిచే యొక్క పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ యొక్క రైతాంగం ఈరోజు ఉంది. మనం చూసుకుంటే చిలకలూరిపేట నియోజకవర్గం మన దింతనపాడు గ్రామంలో మనం చూస్తున్న తోటకూర శశి గారి చేను ఇది. దీనిని ఆయన మిర్చి వేయడం జరిగింది. ఎకరానికి 60,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈయన కౌలు రైతు. ఎకరానికి 15,000 రూపాయలు కౌలు చెల్లిస్తూ ఎకరానికి 60,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. నిన్న గత 10 రోజులు కూర్చుంటే భారీ వర్షాలకి పంటంతా మునిగిపోయి ఇప్పుడు ఈ చెట్లకి నల్లా ఏర్పడి పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఇంకా రాను రాను ఈ చెట్లు కూడా ఉంటాయో ఉండవో అనే యొక్క స్థితికి. పంచాయతీ నిధులను వెంటనే విడుదల చేయాలని పలువురు డిమాండ్ చేశారు. విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో నిన్న ఉదయం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అనంతరం
ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సర్పంచులు వెంకట్రమణ, రంజిత్ కుమార్ మాట్లాడుతూ పంచాయతీ నిధులను ప్రభుత్వం స్వాహా చేయడం సరికాదన్నారు. నిధులను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. పెనుమాల రంజిత్ కుమార్, అడిగిరి పంచాయతీ సర్పంచ్ని. నేడు ఉకుంపేట మండలంలో ఉన్నటువంటి వివిధ పంచాయతీల సర్పంచులంతా కూడాను నేడు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే అన్యాయం ఉందో ఆ అన్యాయాన్ని సంబంధించి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేడు రాష్ట్ర ప్రభుత్వము మరి మా పంచాయతీ ఖాతాలలో ఉన్నటువంటి 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ అన్యాయముగా, అక్రమంగా నేడు దోపిడీ చేసిందని చెప్పేసి తీవ్రంగా మేము ఈ విషయాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి గ్రామాలు అభివృద్ధి చెందాలి, గ్రామాల యొక్క మౌలిక వసతులను మరి ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ మైనర్ సమస్యల్ని అది పంచాయతీలే దాన్ని సమస్యని సాల్వ్ చేసే విధంగా నేడు కేంద్ర ప్రభుత్వము, కేంద్ర గవర్నమెంటు 15th, 14th ఫైనాన్స్ రూపంలో నేడు పంచాయతీ ఖాతాల్లోని అమౌంట్ వారు జమ చేసినప్పుడు ఆ యొక్క అమౌంట్ని వితౌట్ పర్మిషన్ మా పంచాయతీ తీర్మానాలు, గ్రామ పంచాయతీ తీర్మానాలు లేకుండా మరి నేడు రాష్ట్ర ప్రభుత్వము అన్యాయంగా ఈ డబ్బుల్ని దోచి ఉన్నదని చెప్పేసి మేమైతే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి పంచాయతీ అకౌంట్లో ఉన్నటువంటి ఏదైతే డబ్బులుందో ఆ డబ్బులు తీయాలనుకున్నప్పుడు గ్రామ సభ తీర్మానం లేదే పైసా కూడా టచ్ చేయడానికి లేదు. అదే పంచాయతీ సర్పంచు అందులో రూపాయి తీసినా ఆయనకి క్రిమినల్ కేసు పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే నేడు రాష్ట్ర ప్రభుత్వము నేడు మరి అర్ధాంతరంగా ఈ యొక్క డబ్బుల్ని మరి వారు స్వా చేయడం అన్నది ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది తప్పు అని నేనైతే భావిస్తా ఉన్నాం. కావున దయచేసి ఇదిగోనండి, గత నెలలో మా పంచాయతీ అకౌంట్లో మేము మరి చెక్ చేసినప్పుడు 9,05,000 రూపాయలు మరి మా పంచాయతీ ఖాతాలో ఉన్నది. మరి నిన్న చెక్ చేసినప్పుడు పంచాయతీ ఖాతాలో 0 ఉన్నది. మరి ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. విశాఖపట్నం జిల్లా పాడేరు కస్తూర్బా ఆస్మా పాఠశాల విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీటితో వండిన ఆహారము తీసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో 50 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని పాడేరు ఆసుపత్రికి తరలించారు. చికిత్స కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా వెంకటగిరికోట విద్యుత్ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఏఈ పురుషోత్తం వెల్లడించారు. భారీ వర్షాల ధాటికి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. వెంటనే స్పందించిన అధికారుల బృందము మరమ్మత్తు చేసి సరఫరాను పునరుద్ధరించారు. కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. లైన్ ఇన్స్పెక్టర్లు గోపి, రవిచంద్ర, లైన్మెన్లు మనోహరు, గోవిందప్ప పాల్గొన్నారు. ఏమాత్రం ఇబ్బంది లేకుండా మా యొక్క స్టాఫ్ సహకారంతో ఈ యొక్క సప్లైని బాగా మేము రెస్టోర్ చేసి పబ్లిక్లో కూడా చాలా వరకు అవేర్నెస్ తీసుకొచ్చాము. పబ్లిక్లో కూడా ఎలాంటి కంప్లైంట్స్ కూడా లేవు. దీంతో వర్ష సూచన ఉందంటున్నారు కాబట్టి దాన్ని కూడా మేము
ముందు ప్రణాళికలతో దాన్ని రెస్టోర్ చేయగలమనేసి మేము ఈ మూలకంగా ఈ మీడియా మూలకంగా తెలియజేస్తున్నాం. దానికి ఒక ప్రయోగాలు తెలిపించి వెంటనే దాని సప్లైని కూడా మేము రెస్టోర్ చేస్తామనేది ఒక మాకు అన్ని సోర్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఏదైనా కూడా దాన్ని రెక్టిఫై చేస్తాం. సో మన వీకోట మండలంలో కరెంట్ ప్రాబ్లం ఎటువంటిది ఉన్నా మీరందరూ సహకరిస్తామని ఎన్ని నెలలు ఉంటామని తెలియజేస్తున్నాం. అందరూ మా యొక్క సబ్స్టేషన్ నెంబర్కి ఫోన్ చేస్తే మేము సబ్స్టేషన్ నెంబరు 9492615068 నెంబర్కి తెలియజేస్తే మీ యొక్క స్థలానికి వచ్చి వెంటనే మేము రెక్టిఫై చేయగలం అనేసి ప్రజల యొక్క కోఆపరేషన్తో ఈ పని. ఏ నెంబర్ వచ్చి 9440811850 కూడా మీరు తెలియజేయాలి. మీరు అంటే మీ యొక్క సచివాలయము ఎనర్జీ అసిస్టెన్స్ గేట్లు లైన్ జైలన్స్ కూడా ఆ యొక్క పరిధిలోనే ఆ యొక్క సచివాలయంలో ఉంటున్నారు. వాళ్ళకి తెలియజేస్తే కూడా వాళ్ళు వెంటనే మాకు తెలిపి దాన్ని మేము తొందరగా రెక్టిఫై చేయగలం. ఓకే, థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని నగరి కుశస్థలి నదిలో ఓ వృద్ధుడు చిక్కుకుపోయాడు. అతన్ని కాపాడేందుకు యత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. வண்டியா யாரு யாரு கால் வந்து కొంచెం సైడ్ అవ్వ సుబ్రహ్మణ్యం ఎంత వయసు ఏం పని చేస్తాం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పంట పొలాల్ని పరిశీలించిన పొద్దుటూరు ఎమ్మెల్యే అధికారుల్ని సంప్రదించి న్యాయం చేస్తానంటూ హామీ. దింటినపాడులో జనసేన పర్యటన, రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్. సిద్ధవటంలో అయ్యప్ప ఆలయ నిర్మాణం, చేయూత ఇస్తున్న దాతలు. పాడేరు ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అస్వస్థత, కలుషిత ఆహారం తినడమే కారణం. కీప్ వాచింగ్ V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.